సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. షలోం. దేవుని పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసి కొనని వారికి మంత్రులు పంపించుడి. ఎలా అనగా, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. ఎంత చక్కని మాట చూడండి. ఎవరైతే నేను బలహీనుణ్ణి, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, ఈ విధంగా చూసుకున్న సమాజంలో నేను తిరస్కరించబడి అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరినీ బలపరిచే మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మరి శక్తిహీనులుగా ఉంటే గనక మరి అనేకమైన ఇరుకు ఇబ్బంది శోధనలు వాటన్నిటి నుండి కూడా విడిపించబడి మరి యొక్క బలమును పొందుకోవాలి. మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవా యందు ఆనందించాలి. ఆయనను ఆరాధించుట యందు, ఆయనను స్తుతించుట యందు, ఆయన గురించి తెలుసుకుంటే యందు, ఆయనలో జీవించుట యందు మనం ఆనందించే గనక మనం బలవంతులం అవుతాం. అయితే ఈ సందర్భాన్ని చూస్తే కనుక 9వ వచనంలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రినగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనమని జనులతో చెప్పిరి. కాబట్టి ప్రియరా, దేవుని ధర్మశాస్త్రాన్ని వింటుండగానంటండి, దాన్ని మనం ఎలా భంగపరచామో అని ఆలోచించుకుంటూ ఏడవలసిన కారణం ఉంది అక్కడ. అయితే ఆ రోజు ఉత్సవ దినము జెరూసలేము కూడా పూర్తయింది. ప్రజలు దేవునికి లోబడుతూ ఆయన ఆరాధిస్తున్నారు. అది విందు దినము, ఆనందించవలసిన సమయం అని యొక్క శాస్త్రులు వీళ్ళందరూ కూడా ప్రజలకు చెబుతుండగా వారికి చెబుతున్న మాట ఏంటంటే, మీరు దుఃఖపడవద్దు, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు. కీర్తన గ్రంథంలో కూడా 28వ కీర్తన 7వ వచనంలో మనం చూడగలం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగిన, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎందుకండి, ఆయనను ఆశ్రయముగా కలిగి ఉన్నాడు కీర్తనకారుడు, ఆయన కేడముగా కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి నాకు సహాయము కలిగితదని చెప్పి ఆయన హృదయం అంటే ప్రహర్షించుచున్నదంట. ఆనందంతో, ఉత్సాహంతో సంతోషించున్నది. కాబట్టి కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నానని కీర్తనకారుడు దావీదు మహారాజు చెప్తున్నాడు. కాబట్టి మనము యెహోవా యందు ఆనందిస్తూ ఉంటే, యెహోవాలో ఆనందిస్తూ ఉంటే, ఆయనను నమ్ముకొని, ఆయన మీద ఆనుకొని మన యొక్క ప్రతి శోధన, వేదన, ఇరుకు, ఇబ్బంది కూడా ఆయన మీద ఉంచితే గనక, ఆయన సన్నిధిలోకి తీసుకెళ్తే గనక తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మనకి ఆ సహాయం ఇచ్చి మనలను బలవంతులుగా చేస్తాడు. ఎక్కడైతే మనం బలహీనులుగా నిలబడ్డామో అక్కడే నిన్ను నన్ను కూడా బలవంతుడిగా చేయుటకు, సంతోషంతో, ఆనందంతో క్రొవ్విన దూడవలే గొంతులు వేసే స్థితిని కలిగజేయటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం దుఃఖపడకుండా ఆయన యందు ఆనందిద్దాము, ఆయన వాక్యమునకు లోబడదాము, ఆయన సన్నిధిలో మనందరం కూడా దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగండ పరమందన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన అల్పులమైన మాకు ఈరోజు అద్భుతమైన మాటతో మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని బలపరిచారు. యెహోవా యందు ఆనందించిన వాళ్ళు మీరు బలమొందుదురు, దుఃఖపడవద్దు. కాబట్టి అందరం కూడా నిన్ను ఆశ్రయముగా, నిన్ను కేడుముగా మా హృదయములందు ప్రతిష్ఠించుకొని నాయన నిన్ను విశ్వాసము కలిగి మీరే మాకు సహాయకుడని మా హృదయంలో నాటింపజేసుకొని నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ నీ కృపను పొందుకునే ధన్యతను మాకు దయచేయమని నజరేయుడైన యేహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.